అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి ఫిబ్రవరి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారో, ఆ వార్తల వలన వాళ్ళకి శుభమా, లాభమా, నష్టమా అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకి, వారికి చవిచూడబోయే సంఘటనలకి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు, పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఆ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరు సమాజంలో, కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం అయితే, ఆధారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. వీరు వ్యక్తిగత ప్రతిభను చాటు చేసుకోవడానికి ఇదైతే సరైన సమయం. వీరు చేసే పనులకు ఇతరుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు రేపటి రోజున కొనుగోలు చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇది మీకు ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని అయితే రేకెత్తిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయాల్లో ప్రమోషన్స్, అదనపు ప్రోత్సాహాలు లభించే శుభపరిణామాలు అయితే రేపటి రోజున మెండుగా కనబడుతున్నాయి. రేపటి రోజున మీకు ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడులు, ఎవరికో చేసిన సహాయం, ఊహించని డబ్బు, ఇటువంటి విధంగా రేపటి రోజున మీకు అయితే చేతికి అందబోతుంది. షేర్ మార్కెట్స్, లాటరీ వంటి రంగాల్లో అదృష్టం కలిసి రావడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా మెరుగుపడి లోటుపాట్లు అన్నీ తీరిపోతాయి. ఇక ఆకస్మిక ధనలాభం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతంగా అయితే ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతన పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారస్తులకు అత్యంతమైన అనుకూలమైతే చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన పనులు, చిక్కుల్లో ఉన్న పనులు, ఒప్పందాలు రేపటి రోజున సాఫీగా అయితే మీకు ధనలాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్కెట్లో మీ యొక్క వ్యాపార ప్రతిష్ట పెరగడము, కొత్త వినియోగదారులు ఆదరణ లభించడము, మీ యొక్క ఆదాయ మార్గాలు పెరగడము, భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయడము, వ్యాపారం లాభసాటిగా అయితే మారబోతుంది. ఇక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు కనబడుతున్నాయి. కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మరియు వీరి యొక్క బాధ్యతల్లో కొంత వెసులుబాటు కూడా కనబడుతుంది. సహోద్యోగులతో సఖ్యత పెరగడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా మీరు అనుకున్న సమయానికంటే కూడా ముందే అయితే చేయగలుగుతారు. పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో ఉండే కొత్త ఉత్సాహాన్ని మరియు పనితీరుని మరింత ఆసక్తికరంగా రేకెత్తిస్తాయి. రేపటి రోజున సాయంత్రం లోపు మీకు ఒక అద్భుతమైన శుభవార్త అందబోతుంది. ఇది మీ యొక్క ఇంట్లో పండగ వాతావరణాన్ని అయితే ఖచ్చితంగా నెలకొని తీరుతుంది. ఈ చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడం వల్ల సంతానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగ విషయాల్లో సానుకూల ఫలితాలు అయితే వస్తాయి. విదేశీ ప్రయాణం కోసం ప్రయాణిస్తున్న వారికి రేపటి రోజున అనుకూలమైన సమాచారం అందడం వల్ల మీ యొక్క ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపును కూడా తీసుకొచ్చే అవకాశాలు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని నింపుతుంది. ఇక ఆరోగ్య విషయంలోకి వస్తే రేపటి రోజున ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా అయితే మీ పనులన్నీ చేసుకోగలుగుతారు. శారీరక ఇబ్బందులు ఎటువంటివి ఉండవు. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది కొత్త శక్తితో మీ యొక్క లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి అయితే సంసిద్ధమవుతారు. రేపటి రోజున ఎటువంటి ఆహార నియమాలు, వ్యాయామం, యోగా ఇటువంటివి పాటించడం వల్ల రోజంతా కూడా అలసట లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, ధ్యానం వంటివి మీ యొక్క ఏకాగ్రతను, పనితీరును మరింతగా మెరుగుపరుస్తుంది. మీ యొక్క కుటుంబ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన ప్రేమ, సహకారం కూడా లభిస్తాయి. పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు గర్వపడతారు. మరియు వారి యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు రేపటి రోజున ఫలించి తీరుతాయి. బంధుమిత్రుల వర్గాలతో మీ యొక్క గృహం కలకలలాడబోతుంది. అందరూ కలిసి సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పెద్దల యొక్క సహకారంతో, వారి యొక్క సలహాలతో సులభంగా పరిష్కార మార్గాలకు అయితే దొరుకుతాయి. విద్యార్థులకు రేపటి రోజున చదువులో విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. కష్టమైన సబ్జెక్టులు కూడా రేపటి రోజున సులభతరంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున వారి యొక్క కృషితో చేసే ఫలితాలు కూడా మంచి సూచనలు బలంగా కనబడుతున్నాయి. విదేశీ విద్య కోసం అయితే ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సంసిద్ధం అవడము, అనుకూలమంతులు లభించడము, సానుకూల మార్పులు అయితే ఖచ్చితంగా లభిస్తాయి.
ఉద్యోగస్తుల నుండి అయితే మీకు లభించే ప్రశంసలు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీ యొక్క లక్ష్యం వైపు నడిపిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉన్న వాడికి రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. మరియు మీ యొక్క భాగస్వామితో మీరు చేసే సంతోషమైన గడపడానికి మనసులో ఉన్న మాటను ధైర్యంగా చెప్పడానికి సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ ప్రేమకు భాగస్వామి నుండి సానుకూల స్పందన అయితే లభిస్తుంది. పాత అపార్థాలు ఏమైనా ఉంటే ఎన్ని తొలగిపోయి ఒకరికొకరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి అయితే వీలుంటుంది. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున నచ్చిన సంబంధం కుదిరే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజున చాలా లాభదాయకమైన ఫలితాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలకు అయితే మీరు ఎంతో ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణంలో కొత్త వస్తువుల యొక్క పరిచయాలు మీరు చాలా కొత్త వ్యక్తులు అయితే మీకు వృత్తిపరంగా ఎదుగుదలకు కూడా ఉపయోగపడతారు. విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. ఈ ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగుతుంది. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు ఆటంకాలు కూడా కొత్త పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. నూతన ఇల్లు లేదా వాహనం కొనాలని మీ యొక్క చిరకాల వాంఛ రేపటి రోజున నెరవేరే దిశగా అడుగులు వేయబోతుంది. ఆస్తి తగాదాలు ఇటువంటివన్నీ మీకు సర్దుమణిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. మనసులో ఉన్న పెద్ద భారమంతా తొలగిపోయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికైతే భారీ లాభాలు చేకూర్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. కొత్త భూములు కొనేవారికి అవకాశాలు రేపటి రోజున మెండుగా ఉన్నాయి. మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి. అపరిచితులతో ఎక్కువగా పాల్గొనకుండా ఉండడం ఎంతైనా మంచిది. పిల్లల యొక్క చదువు కాకుండా ఇతర కార్యకలాపాలకు ఎక్కువ శాతం మీరు చాలా కేటాయించడం అయితే మంచిది. రేపటి రోజున సాయంత్రం మీరు ఒక కాలినడకన వెళ్ళవచ్చు. మీరు పని నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించవచ్చు. మీరు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా మీ యొక్క పేరు ప్రతిష్టలు అయితే పెంచుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగా బలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఏదైనా కక్ష తొలగిపోతుంది. పరస్పర అవగాహన వల్ల రేపటి రోజున ఇతరులను వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం, ఎవరితోనైనా ప్రేమిస్తే మీ యొక్క భావాలను వ్యక్తపరచడం ఇదంతా అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు దేవుని పట్ల భక్తిగా మొగ్గు చూపుతుంది. అలాగే కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా మానసిక ఒత్తిడిని కూడా పెంచబోతున్నాయి. రుణాలు చాలా వరకు తీర్చబోతున్నారు. ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గి మనసుకు ఊరట కలుగుతుంది. గతంలో చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రణాళికను పద్ధతిగా అమలు పరుస్తారు. భవిష్యత్తు కోసం మీరు మరింత స్థిరత్వం సాధించగలుగుతారు. అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా శుభకార్యాలకు అయితే మీకు రేపటి రోజున ఎంతో కాలంగా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున మీరు ఈ యొక్క రాశి గల వారు చాలా కార్యక్రమాల నుంచి శుభకాలాల నుంచి పిలుపులు కూడా రావచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో మీరు యొక్క కలయిక అయితే చాలా మీ యొక్క సత్సంబంధాలు కొనసాగుతాయి. సామాజికంగా మీ పరిస్థితి విస్తరించి పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహనానికి సంబంధించిన సౌకర్యాలు మరింతగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్న మీ యొక్క శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ఎంతైనా మంచిదే. మీకు సంతృప్తిని ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. మీ యొక్క సృజనాత్మకత రేపటి రోజున ఉత్సాహం, మీ యొక్క కొత్త ప్రాజెక్టులు, మీ యొక్క అభివృద్ధి, మీ దృష్టి అంతా మీరు వాటి మీదే పెట్టడం ఎంతైనా అవసరం. రేపటి రోజున ఏ పని చేసినా కూడా మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. సంభాషణలో నిజాయితీగా ఉండడం వల్ల మీరు ఎంతైనా గొప్పగా అయితే జీవిస్తారని చెప్పుకోవచ్చు. మీరు రేపటి రోజున ఎటువంటి పని మొదలుపెట్టినా కూడా ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా గణపతి పూజ చేసి మీరు ఎటువంటి పెట్టుబడులనైనా పెట్టడం వల్ల మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని అయితే తెలుసుకోండి. తప్పకుండా మీకు ఆ గణపతి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. రేపటి రోజున వినాయకుడిని ప్రార్థించడం వల్ల మీకు అన్ని సమస్యలు తొలగిపోయి ప్రతి సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధనలు అనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.